అటు వైసీపీని బీజేపీని రెండు కలిపి ఎదుర్కొంటాననాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇవాళ ఢిల్లీ గుమ్మంలోకి మాకు మీ సహాయం చేయమని అడిగే పరిస్థితికి పడిపోయారు. మిమ్మల్ని మీ బతుకు మిమ్మల్ని బతకనివ్వడం, మీరు రోడ్డు మీద రావాలంటే ఆయన అనుమతి కావాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంత మోసం చేసేది చూసారు. నంద్యాలలో మీటింగ్లో టైం చూసుకుని అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా కావాలి. ఇప్పుడు మరి బీజేపీ పొత్తు కావాలి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెళ్లి చేసుకోకపోతే ముఖం యాసిడ్ వేస్తారంటే ఏం చేస్తుంది? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. మరి అసలు మరి బీజేపీ పొత్తు కావాలి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నటిదాకా బయట ప్రకటించినా ప్రకటించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల బీజేపీ పాత్ర ఉందన్నది మనందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు అటు వైసీపీని బీజేపీని రెండు కలిపి ఎదుర్కొంటాననాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇవాళ ఢిల్లీ గుమ్మంలోకి మాకు మీ సహాయం చేయమని అడిగే పరిస్థితికి పడిపోయారు. మరి దానివల్ల నష్టం జరుగుతుంది కదా మరి ఈ కూటమికి. ఎస్, అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ ఆలోచన ధోరణి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే చరిత్ర చూసుకోండి ఒకసారి. 2004లో చంద్రబాబు నాయుడు గారు సమైక్య నినాదంతో ఎలక్షన్కి వెళ్ళాడు. అప్పుడు ఓడించారు కదా. రాజశేఖర్ ఇప్పుడు తెలంగాణ ఇచ్చేసారు, విడిపోయింది బాబు అని గగ్గోలు చేసి పిల్లి మొగ్గలేసి గరగట ఆడిపోయి హోదా సాధన సమితులు అవి ఉన్నాయి చూసారా. వాళ్ళు ఏమైపోయారు? టీఆర్ఎస్తో పొత్తు పెట్టింది కదా, ఈయన ఓడించారు. సరే, ప్రజలందరూ టీఆర్ఎస్ విడిపోయినా పర్లేదు అనుకుంటున్నారు కదా అని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని నేను వెళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు ఎంత మోసం చేసాడు తెలుసా. నంద్యాలలో మీటింగ్లో టైం చూసుకుని అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా కావాలండి. అంత పచ్చబద్ధం మోసం ఆడినాన్ని మహానేతను పిలుస్తారు వీళ్ళు. సిగ్గుందళ్ళకే అసలు అప్పుడు ఓడిచ్చారు. అది స్వయంకృతం టీడీపీది. ఇలాంటి పరిస్థితుల్లో ద్వైతీ భావన ఉంటుంది. అంటే అసలు వాళ్ళు ఏం చేయాలనేటువంటిది ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ బతుకు మిమ్మల్ని బతకనివ్వడం, మీరు రోడ్డు మీద రావాలంటే ఆయన అనుమతి కావాలా. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే మీకు అన్యాయం జరుగుద్ది, మీ మీద దాడి జరుగుద్ది, లబోదీపోమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ పోలీస్ స్టేషన్ మిమ్మల్ని దవడమే కొట్టేసి మీ మీద కేసు పెడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మీరు ఎవరికి చెప్పుకుంటారు? ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెడితే మీరు పోలీస్ స్టేషన్ చెప్పుకోలేదు. ఆ పోలీసులు ఇబ్బంది పడుతుంటే అది ఓకే అండి, మళ్ళీ కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే తీర్పు ఎసట్లో పెడతారు, కోల్డ్ స్టోరేజ్తో వేస్తారు. న్యాయస్థానాలు వ్యాఖ్యానించకూడదు. ఎందుకు వ్యాఖ్యానించకూడదండి? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? వ్యవస్థలన్నీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు బీజేపీ ఏ రోజు కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయదండి. చేయనటువంటి బీజేపీని ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళు కౌలించే ఏం చేస్తారు? బలవంతం అండి. ఇది పెళ్లి చేసుకోకపోతే ముఖం యాసిడ్ వేస్తారంటే ఏం చేస్తుంది? అలా ఉండాలి పరిస్థితి. బీజేపీ అడగట్లే కదా మీతో పొత్తుకు వస్తాం. ఎవరు చెప్పారు మీకు? అడుగుతున్నారు. ఎవరు చెప్పారు మీకు? టీడీపీ వాళ్ళే వెళ్ళి. బీజేపీ అడగట్లేదని మీకు ఎవరు చెప్పారు? ఎందుకంటే బీజేపీ క్లియర్ గా మనకు అందరికీ కనిపించింది ఒకటి, బీజేపీ చాప కింద నీళ్ళు వచ్చినాయి, రామరస్వం పలచబడిపోయింది, ఈ దేశం వాళ్ళని తిరస్కరిస్తుంది. దక్షిణాదికి ఉత్తరానికి దక్షిణాదికి సంబంధం ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉత్తర భారతీయ పార్టీ అండి. అది ఆ భావన ఆ బీజం పడింది. వివక్ష గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్వరాలు పెరుగుతూ ఉన్నాయి, తరాలు మారిని, ఆ స్వరాలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు స్పృహలోకి వచ్చారు వాళ్ళు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని తెలిసిన తర్వాత వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి ఏం కావాలి? 4 ఎంపీలు కావాలి వాళ్ళకి సపోర్ట్ కావాలి. రేపు పొద్దున ఎన్డీఏలో చేర్చుకోలేరు. పరస్పరం విరుద్ధ భావజాలం వాళ్ళకి. వాళ్ళు రొంకు చేయగలరు, కానీ వాళ్ళతో రొంకు చేయగలుగుతారు. వాళ్ళతో సహజీవనం పబ్లిక్గా చేయలేరు వాళ్ళు.